Here is the non-spoiler review of the film రహస్యం ఇదం జగత్ తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ మొన్న థియేటర్లోకి వచ్చింది, అప్పుడైతే చూడలేదు. ఇప్పుడైతే ఓటీటీలోకి రావడం జరిగింది. నిన్ననే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ నిన్ననే చూడడం జరిగింది. నిన్న రివ్యూ ఇవ్వడం కుదరలేదు కాబట్టి ఈరోజు రివ్యూ ఇస్తున్నాను. నాకు ఈ సినిమా ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా బరోజ్ మూవీ రివ్యూ, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం అసలు బాగలేదు. ఎగ్జిక్యూషన్ బాగోకపోవడం వల్ల నాకైతే నచ్చలేదండి ఈ సినిమా. ప్యారలల్ యూనివర్స్, మల్టీ యూనివర్స్ అని ఒక యూనివర్స్లో ఒకటి జరిగితే ఇంకో యూనివర్స్లో అదే జరుగుద్ది అనే కాన్సెప్ట్తోనే ఈ యూనివర్స్లో జరిగిన దాన్ని వచ్చే యూనివర్స్లోకి వెళ్ళి ఆపుదామని హీరో ట్రై చేస్తాడు. ఇంతకీ ఆపాడా లేదా, అసలు ఏం సంఘటన జరిగింది, ఏ విషయాన్ని ఆపుదాం అనుకున్నాడు అనేదే స్టోరీ పాయింట్. మెయిన్ పాయింట్ మొదలయ్యేదే 1 hour తర్వాత. ఫస్ట్ 1 hour టూ మచ్గా డ్రాగ్ చేశారు. ఇంకా 1 hour తర్వాత మెయిన్ కాన్సెప్ట్కి వస్తుంది. సినిమా వచ్చేసి 2 hours 30 minutes 28 minutes అలాగుంది. ఇంకా మెయిన్ కాన్సెప్ట్కి 1 hour తర్వాత వచ్చారు. ఇంకా మెయిన్ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత మాత్రం ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్కి వచ్చిన 1 hour తర్వాత మెయిన్ కాన్సెప్ట్కి వచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ 20 minutes మెయిన్ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత ఇంటర్వల్ పడుతుంది. అక్కడి వరకు బాగానే అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక 20 minutes అలాగ అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత మాత్రం క్లారిటీ లేకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. పాయింట్కి రావడమే లేటు, మళ్ళీ దానికి తోడు క్లారిటీ లేకుండా ఏది పడితే అది తీసేసారు. నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ కన్ఫ్యూజన్స్, ఎటు పడితే అటు వెళ్ళిపోయింది. నాకు అస్సలు ఎక్కలేదు. నాకు ఈ సినిమా అసలు అర్థమే కాలేదు. ఇటువంటి కాన్సెప్ట్తో చాలా మూవీలు వచ్చినాయి, చాలా మూవీలు వచ్చినాయి. అన్ని మూవీస్ నేను చూశాను, ఇటువంటి కాన్సెప్ట్తో చూశాను అన్ని మూవీస్, నాకైతే అర్థమైనవి. కానీ ఈ ఒక్క సినిమా మాత్రం అసలు అర్థం కాలేదు. చాలా కాన్సెప్ట్లు చూశాను ఇటువంటి కాన్సెప్ట్తో, కానీ ఎన్ని కాన్సెప్ట్లు చూసినా కూడా అన్ని కాన్సెప్ట్లు అర్థమైనవి. ఈ యూనివర్స్, ఈ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ అన్ని సినిమాలు అర్థమైనాయి, కానీ ఈ సినిమా మాత్రం అసలు అర్థం కాలేదు. ఇన్ని కాన్సెప్ట్లు చూసినా కూడా ఈ ఒక్క కాన్సెప్టే నాకు అర్థం కాలేదు. అంత క్లారిటీ లేకుండా, అంత కన్ఫ్యూజన్గా ఎటు పడితే అటు తీసుకుపోయారు అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. ఇక ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి, యాక్టింగ్ బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు యాక్టింగ్. ఆ యాక్టింగ్ కోసం 2 out of 5 అయితే ఇవ్వచ్చు. ఇంకొకటి మ్యూజిక్ అంటే చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. ఆ మ్యూజిక్ కోసం యాక్టర్స్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కోసం 2 out of 5 అయితే ఇవ్వచ్చు. ఇంకా మీలో ఎంతమంది ఈ మూవీ రహస్యం ఇదం జగత్ మూవీ ఎంతమంది చూశారు కింద కామెంట్ చేయండి. ఈ సినిమా చూసిన వాళ్ళల్లో ఎంతమందికి ఈ సినిమా అర్థమైంది, ఎంతమందికి చాలా క్లారిటీగా ఈ మూవీ అర్థమైంది అనేది కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే తెలుస్తుంది ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారని. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై.